హాయ్ ఎవ్రీవన్. ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. ఇప్పటి వరకు చందన్ లాజిక్స్, బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే, డిఫెన్స్, సీసాట్ ఇలా వేరు రంగాల్లో కోచింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కొన్ని లక్షల మంది విద్యార్థులు మేము ట్రైన్ చేశాం. అందులో కొన్ని వేల మంది విద్యార్థులు మంచి గవర్నమెంట్ జాబ్స్ సెట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థుల కోసం ఎక్స్క్లూజివ్ కంటెంట్తో మీకు దగ్గర అవడం జరుగుతుందన్నమాట. మేమిప్పుడు ఏపీపీఎస్సీకి సంబంధించి, టీఎస్పీఎస్సీ సంబంధించి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ కానిస్టేబుల్, అలానే గ్రామ సచివాలయం, అలానే వేరే ఏ ఇతర పోటీ పరీక్షలైనా సరే ఏపీపీఎస్సీ, టీఎస్పీ సంబంధించి జరగబోతున్నాయో అన్ని పోటీ పరీక్షలకి మేము బెస్ట్ కోర్సెస్ని డిజైన్ చేశాము. మా దగ్గర ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్తో మేము క్లాస్ చెప్పించడం జరిగింది. మన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ టీం మీరు చూసినట్లయితే కనుక ప్రతి ఫ్యాకల్టీకి మినిమం 5 years ఎక్స్పీరియన్స్, మ్యాక్సిమం 15 years ఎక్స్పీరియన్స్. మీరు చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే టాప్ ఫ్యాకల్టీస్ ఉన్నారో వాళ్ళందరి చేత మనం క్లాస్ చెప్పించడం జరిగింది. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ టీం అందరూ కలిసి ఒక కరికులం డిజైన్ చేయడం జరిగింది. ఈ కరికులం యొక్క స్పెషాలిటీ ఏమిటంటే దీంట్లో మేము మీకు ప్రొవైడ్ చేయబోయే వీడియో లెక్చర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా 100% డిజిటల్ ఇంటరాక్టివ్ క్లాస్ అనమాట. ఈ క్లాసెస్లో మీకు ఈజీగా అర్థమవడం కోసం ఎంత బాగా మేము మీకు క్లాస్ చెప్పొచ్చో అంత బాగా మేము మీకు క్లాస్ చెప్పడం జరిగింది. ఒకసారి మీరు క్లాసెస్ చూస్తే మీకు అర్థమవుద్ది ఎంత కష్టపడి మీకోసం మేము క్లాస్ చేసామన్న సంగతి. అలానే ఒక్క క్లాసే కాకోకుండా ఎగ్జామినేషన్ మీద కూడా ఫోకస్ చేయాలి అనే ఉద్దేశంతో మేము మీకు కండక్ట్ చేయబోయే ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు, ఇప్పుడు ఎగ్జామినేషన్స్ ఎలా జరుగుతున్నాయో చూసి ఆ రీసెంట్ ప్యాటర్న్కి తగ్గట్టు మేము ఎగ్జామినేషన్ డిజైన్ చేస్తాము. ఆ ఎగ్జామినేషన్స్ మీరు రాయడం వల్ల ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు మీరు కాంపిటీషన్లో ఉన్నారా లేదా ఎగ్జామినేషన్స్ రాస్తున్నప్పుడు మీకు మీ లెవెల్ ఎలా ఉంది అని మీరు టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలానే మేము ప్రొవైడ్ చేయబోయే మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కంప్లీట్గా మొత్తం సిలబస్ అంతా కవర్ చేస్తూ 360 degrees యాంగిల్లో మొత్తం సిలబస్ అంతా కవర్ అయ్యేలాగా మేము మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అలా మీరు మా ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవడం వల్ల మీకు వీడియో లెక్చర్స్, ఎగ్జామినేషన్స్, అలానే పీడిఎఫ్ మెటీరియల్స్ అంటే సింగిల్ ప్యాకేజ్లో మీకు కావాల్సిన అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. ఒకవేళ మీరు కనుక సీరియస్ ఆస్పిరెంట్ అయ్యుండి ఖచ్చితంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో ఏపీపీఎస్సీ, టీఎస్పీకి సంబంధించి నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు జాబ్ కొట్టాలి అనుకుంటే అది గ్రూప్ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, లేదా పోలీస్ కానిస్టేబుల్స్ అవ్వచ్చు, లేదు అనుకుంటే కనుక గ్రామ సచివాలయం లేదా వేరే ఏ ఇతర ఎగ్జామినేషన్స్ అయినా సరే మీకు ఇదే రైట్ ప్లాట్ఫామ్ అనమాట. వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. Hello students, so welcome to another chapter in Middle Indian history, that is Mughal Empire, right? One of the most important empire in Indian history, that was 1526 to 1858. So 1526 to 1858, and we consider that one as a Mughal Empire, right? So Delhi Sultan tarvata manaki 1526 నుంచి 1858 ఆల్మోస్ట్ మీరు కౌంట్ చేసుకుంటే 300 పైగా సంవత్సరాలు భారతదేశాన్ని ఏకదాటిగా పరిపాలించారు ముఘల్ చక్రవర్తులు. ఓకే, బట్ ఇఫ్ యు టేక్ దిస్ ముఘల్ ఎంపైర్ ఓన్లీ అప్ టు 1707 దే ఆర్ వెరీ స్ట్రాంగ్. ఆఫ్టర్ దట్ దే ఆర్ వెరీ వీక్. అంటే 300 సంవత్సరాలు అనగానే మనం ఏమనుకుంటున్నామంటే కరెక్టే, వాళ్ళు ఏకదాటిగా ఒకే వంశంలో పరిపాలించారు, అది ఒప్పుకుంటున్నాం. కానీ ముఘల్ ఎంపైర్, ఏ ఎంపైర్ కూడా, ఏ సామ్రాజ్యం కూడా ఎప్పుడు కంటిన్యూగా స్ట్రాంగ్గా ఉండదండి. యూనో ద డౌన్ఫాల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో 1707 ఔరంగజేబ్ వాజ్ డైడ్. సో 1707 ఔరంగజేబ్ వాజ్ డైడ్. హీ వాజ్ ద లాస్ట్ పవర్ఫుల్ ముఘల్ ఎంపరర్. 1707 ఔరంగజేబ్ వాజ్ డైడ్. హీ వాజ్ ద లాస్ట్ పవర్ఫుల్ ముఘల్ ఎంపరర్. ఆయన తర్వాత ముఘల్ సామ్రాజ్యం అంత స్ట్రాంగ్గా లేదు. అంటే ముఘల్ చక్రవర్తులు ఉన్నారా అంటే ఉన్నారు, సామ్రాజ్యం ఉందా అంటే ఉంది. రోజుకి ఆ సామ్రాజ్యం అనేది కుచించుకుపోయే పరిస్థితి వచ్చింది. ఎప్పుడండి? ఆఫ్టర్ డెత్ ఆఫ్ ఔరంగజేబ్ 1707. ఓకే, మళ్ళీ వద్దాం. ఈ ముఘల్ ఎంపైర్ని మనం స్థాపించింది ఎవరు అని మనకి ప్రశ్నించుకుంటే ఇట్ వాజ్ ఫౌండెడ్ బై బాబర్. హూ వాజ్ దట్ పర్సన్? బాబర్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది ముఘల్ ఎంపైర్. ఇందుకే బాబర్ ఎవరు? ఈ ముఘల్ సామ్రాజ్యాన్ని భారతదేశంలో ఎక్కడి నుంచి స్థాపించాడు? ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఇది తెలియాలంటే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలి. బికాస్ ఇన్ ఢిల్లీ సల్తనత్ ఐ వాజ్ ఎండెడ్ దట్ చాప్టర్ అబ్రప్ట్లీ. నేను సడన్గా చాప్టర్ ఎండ్ చేశాను. ఎందుకు అంటే ఇక్కడ బ్యాట్లో పానిపట్ గురించి అక్కడ మనం డిస్కస్ చేయలేదు, ఇక్కడ డిస్కస్ చేస్తాం కాబట్టి అక్కడ మనం డిస్కస్ చేయలేదు. సో దిస్ బాబర్ వాజ్ అ పర్సన్ హూ వాజ్ డిఫెడ్ ఇబ్రహీం లోడి ఇన్ ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, అండ్ దట్ ఈస్ వాట్ ఫౌండేషన్ ఆఫ్ ముఘల్ ఎంపైర్. ఒకసారి మనం చూద్దాం ఈ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎలా జరిగింది ఏంటి అనేది.
If you talk about this Babur, actually he was a descendant of Taimur Chengiz Khan family. మీకు ఇదివరకు చెప్పాను, మేబీ గుర్తు ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ ఈస్ట్ ఏషియా ఇదంతా తీసుకుంటే ఏంటంటే మంగోల్స్ ఉండేవాళ్ళని చెప్పాను. ఎవరండి? మంగోల్స్. గుర్తున్నారా? చెంగిజ్ ఖాన్. అలాగే అంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో చెంగిజ్ ఖాన్ మంగోల్స్ రూల్ చేసేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఈ ప్రాంతంలో అంటే మన ఢిల్లీ వరకు వచ్చారు కొన్నిసార్లు. ఎవరంటే తైమూర్. ఎవరండి? తైమూర్. మీకు గుర్తుందా? డ్యూరింగ్ తుగ్లక్ డైనాసిటీ టైం, డ్యూరింగ్ మహమ్మద్ బిన్, ఓకే రైట్. సో ఆ తుగ్లక్ టైంలోనే తైమూర్ 1398 భారతదేశం మీద దండయాత్ర చేసి ఢిల్లీ వరకు వచ్చి వెళ్ళిపోయాడు. ఎవరు? తైమూర్ అనే వ్యక్తి. అంటే మొత్తం భారతదేశంకి రాలేదు, ఢిల్లీ వరకు వచ్చి ఓడించి లూట్ చేసి వెళ్ళిపోయాడు అంతే. అంతవరకు ఇంకా తైమూర్ కనెక్షన్ అంతవరకు ఉంది. బట్ ఈ ప్రాంతాన్ని తైమూర్ పరిపాలించాడు. ఈయన టైం వేరు, లిటిల్ బిట్ చేంజెస్ దేర్. ఓకే, చెంగిజ్ ఖాన్ 1200 ఆ టైంలో అయితే తైమూర్ టైం అనేది 1280-90 ఆ టైం అన్నమాట. ఎందుకు వీళ్ళ గురించి చెప్తున్నానంటే ఈ చెంగిజ్ ఖాన్ తైమూర్ ఫ్యామిలీకి సంబంధించిన 4వ జనరేషన్ కిడ్ ఎవరయ్యా అంటే బాబర్. సో బాబరు వీళ్ళకి సంబంధించిన వాడు అని చెప్పడానికి. అయితే తైమూర్ అనే వ్యక్తి పోతూ ఏం చేస్తుందంటే ఒక సిస్టమ్ తీసుకొచ్చాడు. వాట్ ఈస్ సిస్టమ్ ఇన్ తైమూర్ ఫ్యామిలీ? ద సిస్టమ్ ఈజ్ వెన్ ద ఫాదర్ ఈజ్ గోయింగ్ టు వెన్ ద ఫాదర్ ఈజ్ గోయింగ్ టు స్టెప్ డౌన్ యాజ్ ఎ రూలర్. నేను ఫాదర్ని, ఇక్కడ నా రాజ్యాన్ని వదిలేద్దాం అనుకుంటున్నాను, ఏజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఎవరికొకరికి ఇవ్వాలి కదా. యూజువల్ వాట్ హ్యాపెన్, టెల్ మీ వాట్ హ్యాపెన్, ఎల్డర్ బ్రదర్ అండి. మామూలుగా మనకి హిందూయిజంలో ఎలా ఉంటుందంటే వంశపారపరం ఉంటుంది హిందూయిజంలో, అంతే. తండ్రి పోతే కొడుకు కష్టంగా రాజ్యాన్ని అధికరించాల్సిందే. దాంట్లో పెద్దవాడికి అవకాశం ఇస్తారు, అంతే, పెద్దవాడికి అవకాశం ఇస్తారు, లేదంటే చిన్నవాడికి ఏం ఇష్యూ అయితే తప్ప. సో ఇన్ హిందూయిజం లైక్ దట్ ఓన్లీ. బట్ ఇస్లాంలో అలా ఉంటుందండి. ఇస్లాంలో వంశం యాక్చువల్గా ఉండదు, అది తర్వాత కొంతమంది తీసుకోవచ్చు. బట్ ఇన్ ఒరిజినాలిటీ దెర్ ఇస్ నో వంశ లైక్ దట్ ఇన్ ఇస్లాం. ఎవరి కెపాసిటీ వాళ్ళు రాజు అవ్వచ్చు. మ్యాటర్ ఏంటంటే ఈయన తన రాజ్యాన్ని 4 భాగాలుగా విభజించిపోయాడు. అలా అదే ట్రెడిషన్ని కంటిన్యూ చాలామంది. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. సో ద బాబర్ వాజ్ ఏ డిసెండెంట్ ఆఫ్ ద తైమూర్ యాజ్ వెల్ as ద చెంగిజ్ ఖాన్ ఫ్యామిలీ. If you see here, we have some places in Central Asia, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్ అని చెప్పి కొన్ని ప్లేసెస్ మనకు ఉన్నాయి. ఇక్కడ మనం కొన్ని ప్లేసెస్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సమర్ఖండ్, ఎగ్జాక్ట్లీ పొజిషన్ కాదు, ఊరికే రఫ్గా రాశాను. సమర్ఖండ్ ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనకి కాబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే హీరట్. ఓకే, ఇంకోటి ఏంటంటే ఫర్గానా. ఇవి 4 ప్లేస్ అన్నమాట. ఏంటి? ఫర్గానా, సమర్ఖండ్, కాబుల్, హీరట్ అనేది. కాబుల్ ఆఫ్ఘనిస్తాన్ మనకు తెలిసిందే, సమర్ఖండ్ ఉజ్బెకిస్తాన్ సంబంధించింది. వాట్ హ్యాపెన్, టెల్ మీ హియర్. ఈ బాబర్ అనే వ్యక్తి పరిపాలన చేస్తున్నప్పుడు తనకు ఒక కోరిక అన్నమాట. తన ఫస్ట్ కోరిక ఏంటంటే సమర్ఖండ్, అవుట్ ఆఫ్ ఆల్ సమర్ఖండ్ ఈజ్ గ్రేట్ వన్ అన్నమాట. రిచ్, వెల్తీ పరంగానే ఏ పరంగానే సరే. సో ఈ వాజ్ డ్రీమ్ ఆల్వేస్ అబౌట్ ద కాంక్వెస్ట్ ఆఫ్ సమర్ఖండ్. కానీ మనోడి పరిస్థితి ఏంటంటే రంగుల రాట్నం లాగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ మనోడు ఏం చేశాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఫర్గాన్ని పరిపాలించాడు. ఫర్గాన్ని పరిపాలించి ఏం చేశాడు? సమర్ఖండ్ను ఆక్రమించుకున్నాడు. సమర్ఖండ్ ఆక్రమించుకుంటే ఏమైంది? ఫర్గానా పోయింది. తర్వాత ఏం చేసిండు? కాబుల్ని ఆక్రమించిండు. కాబుల్ని ఆక్రమించి మళ్ళీ సమర్ఖండ్ మీద దాడి చేసిండు. సమర్ఖండ్ ఆక్రమిస్తే ఏమైంది? కాబుల్ పోయింది. మళ్ళీ అని చెప్పి అంటే ఇక్కడ ఏమైందంటే ఒక స్టేబుల్గా లేదనేది. 1500 నుంచి 1501 వరకు కాబుల్ని పరిపాలిస్తే తర్వాత మన సమర్ఖండ్ పరిపాలించిండు, మళ్ళీ ఫర్గాన్ని పరిపాలించిండు. ఇట్లా మొత్తం చేంజ్ అయిపోతుంది. ఏంటంటే ఈ 3 ప్రాంతాల్లోనే మనల్ని మారిపోతుంది. ఏ మారిపోతుందంటే కాబుల్, సమర్ఖండ్, ఫర్గానా ఇలా మారిపోతూ వచ్చింది. సో ఫైనల్గా ఏంటంటే బికాస్ ఆఫ్ విత్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫైనల్లీ వాజ్ సెటిల్ డౌన్ ఇన్ కాబుల్. 1520 ఆ టైం వరకనే కాబుల్లో ఉండిపోయాడు. అదే టైంలో ఇక్కడ ఎక్స్పాన్షన్ చేయడం అంత ఈజీ కాదు. దట్ ఈస్ వన్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇక్కడ ఎక్స్పాన్షన్ చేయడం అంత ఈజీ అయితే కాదు. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ పీపుల్ ఆర్ దేర్. ఇక్కడ ఎక్స్పాన్షన్ చేద్దామంటే స్ట్రాంగ్ పీపుల్ ఉన్నారని నాకు బాధ. రెండోది ఏంటంటే ఈ సమర్ఖండ్ వీటి నుంచి జయించడం, కంటిన్యూగా రూల్ చేయడం అలా అవుతలేదు. మూడోది ఏంటంటే వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, వాళ్ళ ముత్తాత అంటాం కదా, ముత్తాత తైమూర్ రూల్ చేసిండు. ఆయన ఏం రూల్ చేసిండు? ఆల్మోస్ట్ ఇక్కడ ఢిల్లీ, పంజాబ్ వరకు వచ్చిపోయిందని చెప్పిన, ఢిల్లీ వరకు వచ్చిపోయాడు, నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ రూల్ చేసిండు. ఇప్పుడు బాబర్ ఉద్దేశం ఏంటంటే హీ వాంట్ టు రూల్ లైక్ ఈస్ లైక్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్.
తను కూడా ఈ కాబూల్ ఆఫ్ఘన్ నుంచి మొదలు పెడితే నార్త్ వెస్ట్లో మనకి పాకిస్తాన్ ఉంది కదా, పంజాబ్ పాకిస్తాన్, అక్కడ వరకు సామ్రాజ్యాన్ని విస్తరించి తన తాతలాగే పరిపాలించాలని కోరిక. సో ఇనిషియల్లీ ద బాబర్ ప్లాన్ ఈస్ టు మూవ్ టువర్డ్స్ ద ఓన్లీ ద నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇండియా లోపలికి కన్యాకుమారికి వచ్చి పరిపాలించిన ఆలోచన ఇనిషియల్గా లేదు. ఇనిషియలీ థాట్ దట్ లైక్ దట్ ఓన్లీ. దెన్ ఈ స్టార్టెడ్ ఈ జర్నీ. అలా మనకి ఈ 1521, 1522, 1524, 15 లైక్ దట్ ఈ స్టార్టెడ్ జర్నీ. గ్రాడ్యువల్గా ఈ పాకిస్తాన్ ప్రాంతంలో ఉన్న లాహోర్ లాంటి ప్రాంతాన్ని మెల్లమెల్లగా జయిస్తూ రావడం జరిగింది. అలా జయించిన కాలంలో నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాకి రావడం జరిగింది. అప్పుడు భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు మరి అంటే వీ హ్యావ్ ఏ పర్సన్ కాల్డ్ ఇబ్రాహీం లోడి. హూ ఈజ్ దట్ పర్సన్? ఇబ్రాహీం లోడి. ఇబ్రాహీం లోడి ఈజ్ ద లోడి డైనాసిటీ రూలర్ హూ ఈజ్ రూలింగ్ ఇండియా. ఇండియా అనగానే మొత్తం ఎగేసుకొని మొత్తం భారతదేశం అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ మీరు టైం తీసుకోండి. 1526 ఏంటి? ఫస్ట్ బ్యాట్లో పానిపట్ అన్నాం. 1526. By 1556 we have Bahmani Empire, we have Vijayanagara Empire, and the most powerful Telugu person శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలిస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకంటే ద శ్రీకృష్ణ దేవరాయల టైమ్ ఈజ్ 1510-20. దట్ ఈస్ ద శ్రీకృష్ణ దేవరాయల టైం. అంటే మొట్టమొదటి ఫస్ట్ బ్యాట్లో పానిపట్ జరిగినప్పుడు ఇక్కడ ఎవరున్నారు? బాబర్ ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారు? ఇబ్రాహీం లోడి ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారు? బహమనీ సుల్తాన్ ఉంది. కిందేముంది? విజయనగర ఎంపైర్ ఉంది. సో విజయనగర ఎంపైర్ అప్పుడు పరిపాలించేది ఎవరు? శ్రీకృష్ణదేవరాయ. ఈ విధంగా కోరిలేట్ చేసుకుంటే ఖచ్చితంగా హిస్టరీ గుర్తుండిపోతుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, ఇప్పుడు 4 అంశాలు చెప్తున్నాను. 1526లో భారతదేశం మీద దండయాత్ర చేసిండు. అప్పుడు ఇబ్రాహీం లోడి పరిపాలిస్తున్నాడు. ఎట్ సేమ్ టైం బహమనీ సల్తనత్ ఉంది, విజయనగర ఎంపైర్ ఉంది. సార్ మరి శివాజీ ఉన్నాడా? ఇంకా అప్పటికి పుట్టలేదు. ఎందుకంటే శివాజీ టైం ఎప్పుడు? శివాజీ టైం వచ్చేసి 1620, 1630, 1630 to 1680 శివాజీ గారు అప్పటికి ఇంకా పుట్టలేదు. సార్ మరి ఫస్ట్ బ్యాట్లో పానిపట్ జరుగుతున్నప్పుడు ఫారినర్స్ ఎవరైనా వచ్చారంటే ఎందుకు రాలేదు? వచ్చారు. ఎవరు వచ్చారు? కేవలం పోర్చుగీస్ మాత్రమే వచ్చారు. 1498 వాస్కో డి గామా కేమ్ టు ఇండియా. ఎందుకని చెప్తున్నాను అంటే మీకు కోరిలేట్ చేసుకోవడానికి. వాస్కో డి గామా రీచ్డ్ ఇండియా బిఫోర్ ముఘల్స్. అంటే బాబర్ భారతదేశం మీద దండయాత్ర చేయకముందు, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ కంటే ముందు పోర్చుగీస్ ద అడ్వాన్స్డ్ పీపుల్ who are advanced people and came to South India and they reached Calicut. Is it clear? పోర్చుగీస్ తర్వాత ఎవరు వచ్చారు? మన బాబర్ వచ్చిండు. సార్ బ్రిటిష్ డచ్ సంగతి ఏంటంటే దే కేమ్ టు ఇండియా 1605 ఆ టైంలో వచ్చారు. మస్తు టైం ఉంది ఇంకా. ఈజ్ ఇట్ క్లియర్? సో దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు బి కోరిలేట్. ఓకే, నౌ కమ్ టు పాయింట్. సో సమర్కండ్, కాబుల్ ఎక్కడ? ఇండియాకి చాలా దగ్గర ఉంటుంది. ఫ్రమ్ ది కాబుల్ ఇన్వైట్ టువర్డ్స్ ఇండియా. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, now go to another map. See here, let me show you some places here. This is Saudi Arabia. ఇదంతా కూడా మనకి నార్త్ వెస్ట్ పార్ట్లో ఉన్న ప్రాంతం. ఇదంతా కూడా ఇక్కడ ఢిల్లీ ఉందండి. ఇది గుజరాత్ అనుకోండి, ఢిల్లీ అనుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ప్లేసెస్ అర్థమవుతుంది. రైట్. సో దిస్ ఈస్ కాల్డ్ సమర్కండ్. చూసారా? సమర్కండ్. ఇది తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్, తెలుసు కదా. ఇగో ఇది కాబుల్, ఇది హీరట్. ఈజ్ ఇట్ క్లియర్? సో అది సమర్కండ్, ఇది కాబుల్, ఇంకోటి వచ్చేసి హీరట్, ఇది కాందహార్. ఇక్కడ వచ్చేసి మనకి లాహోర్, ఇక్కడ వచ్చేసి మనకి ఢిల్లీ. ఇదంతా మనం మ్యాప్ ఎందుకు షో చేస్తున్నాము అని మనకి మ్యాట కనుక వచ్చినట్టయితే, సో ఇక్కడ సమర్కండ్, ఇక్కడ కాబుల్, ఇక్కడ లాహోర్, ఇక్కడ ఢిల్లీ. సో దిస్ బాబర్ మూవ్డ్ ఫ్రమ్ కాబుల్ టు లాహోర్ అండ్ లాహోర్ టు ఢిల్లీ. దట్ ఈస్ ద జర్నీ ఆఫ్ ది హూ ఈజ్ ద పర్సన్? That is Babar. Clear? Okay. Let us move to India map. Now first, sir, here is we have a Delhi. Okay, right. And here we have in Haryana we have a place called Panipat. Okay, let me increase the size. Is it Delhi? Just రఫ్గా రాస్తున్నా, ఎగ్జాక్ట్ అక్కడ చుక్క పెడితే అక్కడ అని కాదు, మళ్ళీ అనుకోకండి. ఓకేనా? దిస్ ఈజ్ కాల్డ్ పానీపట్. ఓకే, ఇది ఆఫ్ఘనిస్తాన్ కదా. ఇక్కడ నేను కాబూల్ వేసుకుంటున్నా. మరి మ్యాప్ ఇంకా పెద్ద లేదు కాబట్టి కాబూల్ రాసేసుకుంటున్నా. సరే, కనబడట్లేదు అంటే ఇక్కడ ఏం చేస్తాను నేను? మరి వైట్ కలర్లో రాస్తాను నేను. కాబుల్. కాబుల్. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే. At the same time, we have to know
దిస్ ఈజ్ ద ఇండియా విచ్ వాజ్ రూల్డ్ బై హోమ్ లోడీస్. ఇదంతా ఎవరు పరిపాలిస్తున్నారు? లోడి. విచ్ లోడి? ఇబ్రాహీం లోడి. సౌత్ ఇండియా పక్కన పెట్టండి, ఎందుకంటే బహమనీ సుల్తాన్స్ ఉన్నారు, విజయనగర రూలర్ ఉంది. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. అంటే ఇది కూడా కాదు, అఫ్ కోర్స్ అంతకుముందుకు ఈ ప్రాంతం తీసుకుంటే మీరు మామూలుగా ఇదంతా కూడా వీళ్ళ కిందకే కదా వచ్చేది, లోడీ కిందకే వస్తుంది. లాహోర్ ఇవన్నీ కూడా ఇబ్రాహీం లోడి కిందకి వస్తుంది. ఓకే, ఇబ్రాహీం లోడి ఈజ్ రూలర్. ఇక్కడ ఇంకో ఇద్దరు వ్యక్తుల గురించి మనం డిస్కస్ చేయాలి. ఎవరు అంటే ఈ ఏరియా అయితే ఉందో పంజాబ్ ఏరియా అంటాం కదా, ఆ పంజాబ్ ఏరియాని రూల్ చేసిన ఎవరంటే దౌలత్ ఖాన్ లోడి అండి. దౌలత్ ఖాన్ లోడి ద గవర్నర్ ఆఫ్ పంజాబ్. అలాగే ఇక్కడ ఇంకొక ఆయన కూడా ఉన్నాడు మనకి రాజస్థాన్లో మేవార్ ప్రాంతానికి సంబంధించిన ఇంకో ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే రాణా సంగా. ఎవరు? రాణా సంగా. అండ్ పైన ఉన్నారు బాబర్ ఉన్నాడు. మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇస్తాను నేను. ఇండియా వాజ్ రూల్డ్ బై ఇబ్రాహీం లోడి, నార్త్ ఇండియా వాజ్ రూల్డ్ బై ఇబ్రాహీం లోడి. ఈ ఇబ్రాహీం లోడికి ఇద్దరు శత్రువులు ఉన్నారు. ఒక ఆయన ఏంటంటే రాణా సంగా ద రాజ్పుత్ రూలర్ మేవార్. ఆల్రెడీ వాళ్ళిద్దరికి ఎప్పటి నుంచో గొడవలు యుద్ధాలు జరిగాయి. సెకండ్ వన్ ఈస్ కాల్డ్ దౌలత్ ఖాన్ లోడి. దౌలత్ ఖాన్ లోడి యాక్చువల్ ద అంకుల్ ఆఫ్ ఇబ్రాహీం లోడి. ఎట్ సెండ్ ది దౌలత్ ఖాన్ లోడి పంజాబ్ గవర్నర్. ఈయన కిందనే పనిచేస్తున్నాడు కానీ ఆయనకి ఇష్టం లేదు. సో దీస్ టూ పీపుల్ దే డోంట్ లైక్ ఇబ్రాహీం లోడి. ఎప్పుడు ఈయన వేసేద్దాం అనే పరిస్థితిలో ఉన్నారు. నా వాట్ హ్యాపెన్ టెల్ మీ, బాబర్ తన మూమెంట్ని మనడు షురు చేసిండు. ఇట్లా కాబూల్ నుంచి లాహోర్ నుంచి షురు చేసిండు, వస్తూ ఉన్నాడు. ఎటువైపు? ఇండియా వైపు వస్తూ ఉన్నాడు. యాక్చువల్ దౌలత్ ఖాన్ లోడి ఈజ్ ఫైటింగ్ ఫర్ హోమ్ ఇబ్రాహీం లోడి. మ్యాటర్ ఏంటంటే ఇనీషియల్ బాబర్ ఏమనుకున్నాడు, ఈడి దాకా వచ్చేసి ఇక్కడ వరకు రూల్ చేద్దాం అనుకున్నాడు. లోపల రావాలని ఆలోచన లేదు. ఇక మనలో ఉన్నారు ఇద్దరు శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతాడు కదా. సో దౌలత్ ఖాన్ లోడి, రాణా సంగా దే డోంట్ లైక్ ఇబ్రాహీం లోడి. వీళ్ళు లెటర్ రాశారు, అయ్యా బాబరు నువ్వు రావాలయ్యా, ఈ ఓడించాలయ్యా అని చెప్పేసి అనుకున్నారు. సో వీళ్ళిద్దరు కూడా బాబర్ని ఇన్వైట్ చేయడం జరిగింది. బాబర్ హ్యాడ్ ఏ ప్లాన్ ఆల్రెడీ, బట్ బాబర్ ఇన్వైటెడ్ బై దిస్ దౌలత్ ఖాన్ లోడి, రాణా సంగా. వీళ్ళిద్దరు చెప్పారు ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తాం, నీ వెనకాల మేము ఉంటాం, నువ్వు వాడిని వేసాయి ఫసక్ చేసాయి అని చెప్పేసి వీళ్ళిద్దరు ఇన్వైట్ చేశారు. అట్లా 1524 కల్లా మనోడు లాహోర్ ప్రాంతాన్ని రావడం జరిగింది. అప్పుడు ఇబ్రాహీం లోడి ఏమన్నాడు, బాబు దౌలత్ ఖాన్ లోడి అతన్ని బాబర్ ఓడించి అన్నాడు. ఎందుకంటే దౌలత్ ఖాన్ లోడి వర్కింగ్ ఫర్ హూమ్? ఇబ్రాహీం లోడి. సో దెన్ ఎట్ పాయింట్ ఆఫ్ టైం దౌలత్ ఖాన్ లోడి బాబర్ ఫైన్ చేసిండు. దెన్ బాబర్ షాక్ గురైండు, అరే దౌలత్ ఖాన్ లోడి నువ్వు ఇండియాకి వస్తే నేను సపోర్ట్ చేస్తా అన్నాడు, నాకు వ్యతిరేకంగా మళ్ళీ ఫైట్ చేస్తున్నాడు ఏంటని చెప్పి బాబర్ అనుకున్నాడు. సో బాబర్ థాట్ దౌలత్ ఖాన్ లోడి చీటెడ్. ఓకే రైట్. సో దౌలత్ ఖాన్ లోడి ఇండైరెక్ట్గా మనకు ఏం వేసాం పిండు, నువ్వురా నీకు సపోర్ట్ ఇస్తే చూసుకుంటా అని. తీరా యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత దౌలత్ ఖాన్ లోడి మరి భయపడ్డాడు ఏంటి తెలియదు కానీ ఇబ్రాహీం లోడికి సపోర్ట్ చేయడం జరిగింది. దెన్ దిస్ బాబర్ డిఫీటెడ్ ద ఇబ్రాహీం లోడి. డిఫీటెడ్ ద దౌలత్ ఖాన్ లోడి. దెన్ దౌలత్ ఖాన్ లోడి బాబర్కి ఇండైరెక్ట్గా ఇంకా సపోర్ట్ చేస్తానని చెప్పి డిసైడ్ అవ్వడం జరిగింది. తర్వాత ఓడిపోయిన తర్వాత బాబర్కి సరెండర్ అయిపోయాడు. ఓకే, దెన్ నెక్స్ట్ ద బాబర్ హూ ఇస్ కమింగ్ టువర్డ్ దిస్ ఏరియా అండ్ క్యాప్చర్ ది లాహోర్ని క్యాప్చర్ చేసిండు, దౌలత్ ఖాన్ లోడిని ఓడించడం జరిగింది. అండ్ దిస్ సేమ్ బాబర్ మూవ్ టువర్డ్స్ ద పానిపట్ ఏరియా అండ్ ఇబ్రాహీం లోడి ఆర్మీ ఆల్సో మూవ్ టు దస్ పానిపట్ ఏరియా. అండ్ దిస్ పానిపట్ ఏరియా దే హ్యాడ్ ఏ బ్యాటిల్. సో 1526 ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాజ్ హ్యాపెన్. 1520 ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాజ్. సరే ఎందుకు ఫస్ట్ అన్నానంటే అదే గ్రౌండ్లో ఇంకో 2 సార్లు కొట్టుకున్నారు, అందుకే 3 సార్లు కొట్టుకున్నారు కాబట్టి మరి నెంబర్ పెట్టాలి కదా, కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి సేమ్ గ్రౌండ్ మనకి ఎట్లయితే ఎల్బీ స్టేడియం, రాజీవ్ గాంధీ స్టేడియంలో మ్యాచ్లు బాగా జరుగుతాయో మరి ఏందో పానిపట్ గ్రౌండ్ మంచిగా ఉంది, అక్కడ 3 సార్లు యుద్ధం జరిగింది. Whatever may be, this Ibrahim Lodi, 1526 Ibrahim Lodi, that defeated by who is that person? Babur. So Babur defeated Ibrahim Lodi in the first battle of Panipat in 1526. And after defeating Ibrahim Lodi, later in course of time, the same Babur defeated Rana Sanga, Medani Rai, Muhammad Lodi, Nusrat Lodi, and then వరుస పెట్టి నిలబెట్టి మరి ఓడించాడు. అలా 1526 నుంచి 1530 వరకు మనోడు యుద్ధాలు చేస్తానే ఉన్నాడు. చివరికి 1530లో చనిపోవడం జరిగింది. ఆగ్రాలో చనిపోతే తర్వాత డెడ్ బాడీని కాబూల్కి తీసుకెళ్ళిపోవడం జరిగింది. So in the first battle of Panipat, the Babur was able to defeat the
Ibrahim Lodi. Now we have some questions. Sir, ఈ బాబరు ఇంత మన ఇండియా అంటే మరి పవర్ఫుల్లే కదా, మరి ఈయన ఎట్లా ఓడించారు? ఇబ్రాహీం లోడిని బాబర్ ఓడించడం గల కారణాలు ఏంటి అనే ప్రశ్న వేసుకుంటే చాలా కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, బాబర్ అనుసరించిన పద్ధతి దాన్ని ఏమంటారంటే తులుగామ అంటారు. తులుగామ లేకపోతే తలుగామ అంటారు. తలుగామ పద్ధతి ఒక పద్ధతి అనమాట. మీరు మామూలుగా బాహుబలి సినిమా వచ్చారు కదా, కాలకేడు రాగానే శివగామి ఇట్లా కూర్చొని, శివగామి బిజ్జల దేవులు అందరూ కూర్చొని మరి ఏం చేద్దాం, ఎట్లా ఓడిద్దాం రాక్షసులు అనగానే అప్పుడు మన కట్టప్ప వస్తాడు, త్రిశూల వ్యూహం ఆరంభయామి అంటాడు మనోడు. త్రిశూల వ్యూహం అని చెప్పి వ్యూహం పెట్టుకుంటారు. అలాగే యుద్ధంలో వ్యూహాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఇంత సైన్యం ఉందేం కాదు, నీ బ్రెయిన్తో నువ్వు ఎట్లా టాక్టిక్స్గా పనిచేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ బాజీరావ్ అండ్ మరాఠా. సో బాబర్ ఆల్సో ప్లేడ్ ఏ సేమ్ థింగ్. అంటే బాబర్ ఏంటంటే తన యొక్క ఆర్మీని ఇప్పుడు శత్రు ఆర్మీ ఉందనుకోండి, ఇది వీళ్ళ ఆర్మీ అనుకోండి, ఇది బాబర్ ఏం చేస్తాడంటే వ్యూహం ప్రకారం ఏం చేశాడంటే తన ఆర్మీని డివైడ్ చేశాడు. స్ట్రేట్గా యుద్ధం చేయకుండా సమ్ పార్ట్స్ గ్రూప్ పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఒక పార్ట్ మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్కి వెళ్తుంది, ఇంకో పార్ట్ రైట్కి వెళ్తుంది, ఇంకో పార్ట్ సెంటర్కి వెళ్తుంది. మళ్ళీ ఈ లెఫ్ట్ రైట్లో కూడా మళ్ళీ ఇచ్చిన డివిజన్లు ఉంటాయి. కాబట్టి ఆర్మీని ఒక పెద్ద మొత్తంలో ఫైట్ చేయకుండా చిన్న పార్ట్స్గా డివైడ్ చేసి, సో లెఫ్ట్ నుంచి అటాక్ చేస్తారు, రైట్ నుంచి అటాక్ చేస్తారు, సెంటర్ అటాక్ చేస్తారు. దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్. ఇంకో వ్యూహం ఏంటంటే వీళ్ళు మొత్తం ఒక చక్రాలు తీసుకొచ్చి దాని వెనకాల ఫిరంగిలు కూడా దాచిపెట్టడం జరిగింది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది వ్యూహ. ఫస్ట్ వ్యూహం, ఈ వ్యూహాన్ని ఛేదించలేకపోయాడు ఇబ్రాహీం లోడి. అర్థం చేసుకున్నంత టైం లేదానికి ఓడిపోయాడు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రీజన్ ఫర్ సక్సెస్ ఆఫ్ ఇబ్రాహీం లోడి దట్ ఫిరంగి. ఇప్పుడు మామూలుగా మనం ఆర్టిలరీ అంటారు. ఆర్టిలరీ అంటే ఈ ఫిరంగిలు అవన్నీ వాడతారు కదా, దాన్ని కెనన్ అంటాం, మనం కెనన్ అంటారు. అవి వాడడం ద్వారా ఓకే జస్ట్ చూద్దాం ఇక్కడ ఇలాంటి వాటి వాడారు. అంటే ఆ కాలం నాటిది ఇది కాదు, ఎగ్జాక్ట్లీ బాబర్ కాలంది కాదు, ఇది ముఘల్ సంబంధించిందే. ఇలాంటి వాటిని వాడడం జరిగింది. అండ్ దట్ వాస్ ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్డ్ ఇన్ నార్త్ ఇండియా. ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ నార్త్ ఇండియా ద గన్ పౌడర్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిరంగి ఆర్టిలరీ వాజ్ యూస్డ్ బై బాబర్ ఓన్లీ. ఈ బాబర్ తీసుకొచ్చి గన్లు పేలిస్తే ఆ సౌండ్కు ఇబ్రాహీం లోడి ఏనుగులు కానీ ఇవన్నీ కూడా బెంబెలెత్తిపోయే పరిస్థితి వచ్చింది. సో వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ సక్సెస్ ఆఫ్ బాబర్ హిజ్ వ్యూహం strategy. Second thing, that gunpowder and firangi who introduced it for the first time in North India, that is what Babur. Is it clear? In that way Ibrahim Lodi was defeated. Sir, అంతా బాగానే ఉంది. తర్వాత రాణా సంఘతో యుద్ధం ఎందుకు చేసింది మరి అంటే, రాణా సంఘ ఇనిషియల్లీ సపోర్టెడ్ ద బాబర్. బాబర్తో ఏమంటే, బాబర్ నువ్వు అటు నుంచిరా, ఇగో నిట్ నుంచి వస్తాను ఆయన. అదేంటంటే నువ్వు అటు నుంచిరా, నిట్ నుంచి వస్తావు. నేనేవాడు నా ఆర్మీని నేను ఆగ్రా నుంచి పట్టుకొస్తా, నువ్వు అటు నుంచి వచ్చి ఢిల్లీ దిక్కురా, నిట్ నుంచి ఆగ్రా నుంచి వస్తా, ఇద్దరం కలిసి మధ్యలో పిపి వేసేద్దాం అని చెప్పేసి రాణా సంఘ ఆలోచన. సో మేబీ హిస్టోరియన్స్ హ్యావ్ 2 plans, 2 ఆలోచనలు ఉండొచ్చు అన్నారు. రాణా సంఘ ఉద్దేశం ఏంటంటే బాబర్ ఎట్లా వస్తాడు, ఢిల్లీలో ఓడిస్తాడు, మళ్ళీ పోతాడు. అప్పుడు ఇటు నుంచి నేను పోయి మంచిగా ఢిల్లీని తీసేసుకుని ఢిల్లీని కేంద్రంగా పరిపాలించుకుంటా అని ఒక ఆలోచన అది ఉండేనేమో. సెకండ్ థింగ్, రాణా సంఘ ఏమనుకున్నాడు, బాబర్ వచ్చి ఈ ఓడించి ఎట్లా వెళ్ళిపోతాడు కాబట్టి నెక్స్ట్ ఢిల్లీ నాదే అని అనుకున్నాడు. కానీ బాబర్ అలా చేయలేదు. ఎందుకంటే ఎర్లియర్ when the Taimur invaded India, he defeated the Delhi ruler, he left Delhi. Now Rana Sangha thinking that like Taimur, Babur will come to that Delhi and defeat and kill the Ibrahim Lodi and he will leave the Delhi. That is what he thought. But Babur stayed in India. So Babur who came to Delhi, he stayed in India. Just visit purpose lo rala, rent తీసుకొని అత ఇల్లు కట్టుకుందామని వచ్చింది మనోడు. So that was not liked by Rana Sangha. అది ఊహించలేకపోయాడు. Then Rana Sangha revolt against Babur. Then there was a war. So this is what happened first battle of Panipat. Okay. Now come to this first battle of Panipat. తర్వాత చాలా యుద్ధాలు జరిగాయి, చెప్తా నేను. జస్ట్ ఓన్లీ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ గురించి మాత్రం డిస్కస్ చేయడం జరిగింది. 1526 ఓకే, బాబర్ వర్సెస్ ఇబ్రాహీం లోడి. హీ వాజ్ డైడ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. యుద్ధరంగంలో ఆయనే ఓడిపోవడం జరిగింది. తర్వాత ఏం జరిగిందో చెప్తాను నేను. ఓకే, సో దిస్ ఈస్ వాట్ Mughal Empire. In Mughal Empire you can see 4 photographs. I told you Mughal Empire we can divide into 2 parts. One is called early Mughals, second one is called later Mughals. Early Mughals means that 1526 to 1707 is called early Mughals, and 1707 to 1858 that is called later Mughals.
ఎందుకంటే దీస్ పీపుల్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ దీస్ పీపుల్ ఆర్ వెరీ వెరీ వీక్. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, ఒకసారి చూద్దాం. సో హీ వాజ్ ద బాబర్ యాక్చువల్లీ, హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది డైనస్టీ and he was the Aurangzeb. He was the Aurangzeb who ruled up to 1707 and he was the later Mughals, the Bahadur Shah I, and he was the last Mughal emperor Bahadur Shah II. Is it clear? Early Mughals, strong Mughals, Babur was the founder. Last strong Mughal emperor Aurangzeb who died in 1707. Aurangzeb చనిపోయిన తర్వాత నెక్స్ట్ రూలర్ బహదూర్ షా I, ఫస్ట్ ఎర్లీ ముఘల్స్. ఒకటే వంశము, అయ్యా కొడుకులు అంతా ఒకటే వంశము, కాకపోతే వీళ్ళు వీక్, అంత స్ట్రాంగ్ కాదు, సొంతంగా అధికారంలోకి రాలేదు, అంత సీన్ లేదు. వీళ్ళు వెరీ వెరీ స్ట్రాంగ్, అంత తప్ప ఇంక వేరే ఏమీ లేదు. ఏదో మనన్న కోసం క్లాసిఫికేషన్ చేసుకోవడం తప్ప క్లాసిఫికేషన్ చేయాలి రూల్ కూడా ఎక్కడ లేదు. ఓకే, బట్ లేటర్ ముఘల్స్ అంటారు. బహదూర్ షా I అండ్ బహదూర్ షా II లాస్ట్ ముఘల్ ఎంపరర్. 1858లో 1857లో సిపాయి రివోల్ట్కి సపోర్ట్ చేశాడు కాబట్టి బ్రిటిషులు అతని పదవిని అతన్ని తీసేయడం జరిగింది. క్లియర్? ఓకే, నెక్స్ట్ హూ ఆర్ దిస్ ముఘల్ ఎంపరర్స్? ఎవరెవరు స్ట్రాంగ్ ముఘల్స్, ఎర్లీ ముఘల్స్? సో బాబర్, హుమయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. నా జస్ట్ రైట్ బాబర్ 1526 to just 1530, హుమయూన్ 1530 to 1556 time, and Akbar 1556 to and 1605 time, and Jahangir 1605 to and 1627, and later Shah Jahan and later Aurangzeb time till up to 1707. We'll discuss just ఒక ఐడియా మాత్రం ఇచ్చాను నేను. And Babar son is Humayun son is Akbar son is Jahangir son is Shah Jahan son is Aurangzeb. అందరూ తండ్రి కొడుకులే కాబట్టి పెద్ద కన్ఫ్యూజన్ లేదు. లేటర్ ముఘల్స్లో కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇక్కడ ఏ కన్ఫ్యూజన్ లేదు, తండ్రి కొడుకు, అంత మించి ఇంకేం కన్ఫ్యూజన్ లేదు. విల్ డిస్కస్ వన్ బై వన్. లెట్ us స్టార్ట్ డిస్కషన్ విత్ బాబర్. ఓకే, నౌ కమ్ టు బాబర్. వి డిస్కస్డ్ ఆల్రెడీ, రైట్? హీ వాజ్ ద పర్సన్ రూలింగ్ దట్ కాబూల్ని పరిపాలిస్తున్నాడు. ఓకే, ఈ వాంట్ టు సెటప్ ఏ లైక్ ఎ తైమూర్ ఎంపైర్. తన గ్రేట్ గ్రాండ్ ఫాదర్ లాగా తైమూర్ సెటప్ పంజాబ్ వరకు అనుకున్న తర్వాత ఇండియన్ ఇన్వైట్ చేయడం జరిగింది. ఓకే, హీ వాజ్ ద పర్సన్ ఇన్వైటెడ్ బై ఆర్ సపోర్టెడ్ బై దట్ పర్సన్ ఈస్ కాల్డ్ దౌలత్ ఖాన్ లోడి. దట్ పర్సన్ నేమ్ వాజ్ దౌలత్ ఖాన్ లోడి, పంజాబ్ గవర్నర్, uncle of Ibrahim Lodi, and Rana Sanga, the Rajput of Mewar. Okay, right. Later, the Babar original name is called Jahiruddin or Jahiruddin. Okay, Babar is also known as the Garden King or Gardens King because he is a person who loves garden and who built many number of gardens in India. That is also one thing, Gardens King. Is it clear? Okay, and Babar is the person who introduced the gunpowder and Firangi in India. Gunpowder, Firangi in India introduced by this is the Babar. ఆయన ఉన్నది 4 సంవత్సరాలు కాబట్టి పెద్ద డిస్కస్ చేయడానికి ఇండియాలో ఏమీ లేదు. ఈయనకు సంబంధించిన సపోర్టరే పర్సనే ఆ బాబరీ మసీద్ కట్టిండు. ఈయన వెళ్ళి సొంతంగా బాబరీ మసీద్ కట్టలేదు. ఐల్ కమ్ టు దట్ పాయింట్. సో దిస్ ఈస్ సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బాబర్. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, నెక్స్ట్ you know about first battle of Panipat which was happened in 1526, first battle of Panipat. Next year the battle of Kanwa was happened. Battle of Kanwa, between whom the battle of Kanwa was happened, the Babar versus Rana Sanga. Babar and Rana Sanga, some other rulers also supported, చాలా మంది సపోర్ట్ చేయడం జరిగింది. ఓకే, లోడీకి సంబంధించిన కూడా సపోర్ట్ చేశారు, ఎందుకంటే అందరు కలిసి ఇప్పుడు ఈయనకు అగెనిస్ట్గా ఫైట్ చేస్తున్నారు కాబట్టి. రాణా సంఘ ఒకప్పుడు ఇబ్రహీం లోడీకి అగెనిస్ట్ అయినా ఇప్పుడు బాబర్ వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాడు కాబట్టి సో లోడీ పీపుల్ డానికి సంబంధించిన వాళ్ళు కూడా రాణా సంఘ సపోర్ట్ చేస్తారు. సో 1527 ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ కాన్వా ద బాబర్ వర్సెస్ రాణా సంఘ. ఈజ్ క్లియర్? ఓకే, అండ్ ఇన్ దిస్ బ్యాటిల్ వాట్ హ్యాపెన్ టెల్ మీ? ద బాబర్ సక్సెస్ఫుల్లీ డిఫీటెడ్ ద రాణా సంఘ. ఈజ్ క్లియర్? యాక్చువల్గా నెక్స్ట్ ఇయరే మళ్ళీ 1528లో ఇంకో యుద్ధం జరిగిందండి. ఏంటా యుద్ధం అంటే బ్యాటిల్ ఆఫ్ చందేరి. ఏంటి? బ్యాటిల్ ఆఫ్ చందేరి. ఏం లేదు, ఆయనే
మిదాన్ రాయ్ ఫస్ట్ రాణా సంఘ సపోర్ట్ చేశాడు కదా, తర్వాత ఈయన పర్సనల్గా మళ్ళీ బాబర్తో యుద్ధం చేయాల్సి వచ్చింది. సో 1527 బ్యాటిల్ ఆఫ్ కాన్వా, బాబర్ డిఫీటెడ్ రాణా సంఘ. 1528 నెక్స్ట్ ఇయర్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ చందేరి అండ్ బాబర్ డిఫీటెడ్ ద మెదాని రాయ్. బాబర్ డిఫీటెడ్ ద మెదాని రాయ్. క్లియర్. లేటర్ 1529 ద బ్యాటిల్ ఆఫ్ గాగ్రా. ఎవరి మధ్యలో జరిగింది బ్యాటిల్ ఆఫ్ గాగ్రా? ఎస్, ద బాబర్. బాబర్తో పాటు బాబర్ కొడుకులు ఉన్నారండి, హుమయూన్ కూడా ఉన్నాడు అప్పుడు, హుమయూన్ కూడా పార్టిసిపేట్ చేశాడు. ఓకే, రైట్. సో ద బాబర్ వర్సెస్ హోమ్, ఎవరెవరు ఫైట్ చేశారు? సో ద బాబర్ వర్సెస్ ఇయర్ ద మహమ్మద్ లోడి, మహమ్మద్ లోడి, నుస్రత్ లోడి, మహమ్మద్ లోడి, నుస్రత్ లోడి, సమ్ అదర్ పీపుల్, ఈవెన్ ద షేర్షా సూరి ఆల్సో. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. సో షేర్షా సూరి చెప్తాను నేను. సో బ్యాటిల్ ఆఫ్ గాగ్రా 1529, బాబర్ అండ్ అదర్ పీపుల్, వన్ ఆఫ్ ది సన్ హుమైన్ ఆల్సో పార్టిసిపేటెడ్, వర్సెస్ మహమ్మద్ లోడి, నుస్రత్ లోడి. వీళ్ళిద్దరు ఇంపార్టెంట్ అనమాట. ఎవరు వీళ్ళిద్దరు అని ప్రశ్న వేసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ మహమ్మద్ లోడి ద బ్రో ఆఫ్ ఇబ్రాహీం లోడి. అరే మా అన్న ఓడిపోయాడు, నెక్స్ట్ వారసుని నేనే అంటే నేను ఏమంటున్నాడు, మహమ్మద్ లోడి ఏమంటున్నాడు అంటే, ఇబ్రాహీం లోడి చనిపోయేంత మాత్రాన అంతం కాలేదు, నేనే నిజమైన రూలర్ అని చెప్పి ఆయన అంటున్నాడు. బాబుని ఆల్రెడీ ఓడించిన, ఆక్రమించుకున్న, కర్చీఫ్ వేసుకున్నా అని వీరు అంటుండు. ఏదేమైతేనేమి బాబర్ని ఛాలెంజ్ చేసిండు, నువ్వు మా అన్నని చంపినా కూడా ఇప్పటికీ నేనే వారసుని, నేనే రూలర్ అని చెప్పి ఈయన ఓపెన్గా డిక్లేర్ చేసుకున్నాడు. అది మహమ్మద్ లోడి. నుస్రత్ లోడి ఎవరయ్యా అంటే బెంగాల్కు సంబంధించిన సుల్తాను, బెంగాల్కి సంబంధించిన సుల్తాను నుస్రత్ లోడి. ఆయనకి సపోర్ట్ చేసే పర్సనే షేర్షా సూరి. షేర్షా సూరి గురించి మళ్ళీ వస్తాయి మనకి. సో వాట్ హ్యాపెన్, టెల్ మీ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్. 1529 in the battle of Gagra, in the battle of Gagra, what happened, tell me? The Babar along with his sons defeated Muhammad Lodi, brother of Ibrahim Lodi, who was part of battle of Panipat, and Nusrat Lodi, the Bengal. So Babar వీళ్ళందరిని ఈజీగా ఓడించడం జరిగింది. All are victories. First battle of Panipat, the battle of Kanwa, the battle of Chanderi, and battle of Gagra. In all the battles, whoever the rivals are there for Babar, all are defeated. But 1530 బాబర్ వాజ్ డైడ్. ఆగ్రాలో చనిపోయారు. ఆయన కోరిక మేరకు ఆయన చనిపోయిన తర్వాత ఆయన డెడ్ బాడీని ఎక్కడికి, మన కాబూల్కి తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ యాడ్ హియర్, దిస్ బాబర్ జహీరుద్దీన్ ఒరిజినల్ నేమ్ అని చెప్పాను కదా, హీ రోట్ ఆటోబయోగ్రఫీ దట్ ఈస్ కాల్డ్ తుజ్కి బాబరీ. వాట్ ఈస్ దట్? తుజ్కి బాబరీ. సో తుజ్కి బాబరీ ఈజ్ ఆటోబయోగ్రఫీ రిటర్న్ బై దిస్ పర్సన్. దీంట్లో చాప్టర్స్ ఉన్నాయి, సమర్కండ్ గురించి, కాబుల్ గురించి, ఇంకోటి వచ్చేసి ఇండియా గురించి కూడా దాంట్లో ఉంది. అబౌట్ ఇండియా, హౌ హీ వాజ్ బిట్రేడ్ బై, అంటే దౌలత్ ఖాన్ లోడి బిట్రే చేసిండు, రాణా సంఘ గురించి, మొత్తం అందరి గురించి తన 3rd చాప్టర్లో బాబర్ రాయడం జరిగింది. ఈజ్ ఇట్ క్లియర్? ఈయన ఓల్డ్ టర్కిక్ లాంగ్వేజ్లో రాశాడు. ఆయన ఫస్ట్ ఓల్డ్ టర్కిక్ లాంగ్వేజ్ రాశాడు, తర్వాత దీన్ని పర్షియన్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఈజ్ ఇట్ క్లియర్? దెర్ వాజ్ అ పర్సన్ కాల్డ్ అబ్దుల్ రహీమ్, అండ్ దిస్ పర్సన్ డ్యూరింగ్ ద అక్బర్ టైమ్ అండ్ ట్రాన్స్లేటెడ్ అండ్ వి కాల్డ్ బాబర్నామా. ఏంటి? బాబర్నామాకి, బాబర్నామా అంటే ద లెటర్స్ ఆఫ్ బాబర్, లేకపోతే హిస్టరీ ఆఫ్ బాబర్ అని చెప్పి, మెమోరీస్ ఆఫ్ బాబర్, లెటర్స్ ఆఫ్ బాబర్ అంటారు. బాబర్నామా ట్రాన్స్లేటెడ్ ఇంటూ పర్షియన్ బై దిస్ అబ్దుల్ రహీమ్. ఒరిజినల్ పేరు వచ్చేసి దాన్ని తుజ్కి బాబరీ అంటారు. ఒకప్పుడు అది ఇప్పుడు ఆ లాంగ్వేజ్ అంతరించిపోయింది, సమ్ కైండ్ ఆఫ్ టర్కిక్ లాంగ్వేజ్లో రాశాడు అది. దాన్ని పర్షియన్ లాంగ్వేజ్లోకి అక్బర్ కాలంలో ట్రాన్స్లేట్ చేశారు. దాన్ని ఏమంటారంటే బాబర్నామా, మెమోరీస్ ఆఫ్ బాబర్ ఆర్ లెటర్స్ ఆఫ్ బాబర్. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే. వన్ మోర్ థింగ్, బాబర్ సేమ్ ట్రెడిషన్ని ఫాలో అయ్యిండు. ఏం ట్రెడిషన్ ఫాలో అయ్యిండు మరి అంటే, తన ముత్తాత లాగానే తను కూడా పోయే ముందు తన కింగ్డమ్ని కొడుకులకి డివైడ్ చేద్దాం అనుకున్నాడు. మరి బాబర్కి ఎవరైనా సన్స్ ఉన్నారా అంటే సన్స్ ఉన్నారు. ఎవరు? హుమయూన్, అలాగే కమ్రాన్, అక్సద్, హల్మీద్, ఇలా ఉండొచ్చు. బేసిక్గా మనకు తెలిసిన వాళ్ళు వీళ్ళు అనమాట. సో కమ్రాన్, హుమయూన్, అక్సద్ అండ్ హల్మీద్ ఆర్ హమీద్ అంటారు.
సో దీస్ ఆర్ ది సన్స్ ఆఫ్ ది బాబర్ అండి, బాబర్ యొక్క కొడుకులు. దీంట్లో ముఖ్యమైన వీళ్ళంటే వీళ్ళన్నమాట. ఓకే, ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇప్పుడు బాబర్ యొక్క సామ్రాజ్యం ఎక్కడి నుంచి ఉందండి? బాబర్ సామ్రాజ్యం ఎక్కడి నుంచి ఉంది? బాబర్ సామ్రాజ్యము ఓకే కాబూల్ నుంచి కదా, కాబూల్ నుంచి మొదలెడితే అంతా బాబర్ సామ్రాజ్యమే కదా ఇప్పుడు, రైట్. సో ఈ పార్ట్ని వాళ్ళకి ఇచ్చేసిండు, కమ్రాన్ వాడు కదా, కమ్రాన్కి వాళ్ళకి ఇచ్చేసిండు. ఈ ఢిల్లీ ఈ పార్ట్ని మాత్రం హుమాయూన్కి ఇచ్చిండు. అంటే బాబర్ వాజ్ నాట్ గివెన్ ఎంటైర్ కింగ్డమ్ టు హుమాయూన్, నో, తన కొడుకులకి సమానంగా పంచిపోయిండు. అలా పంచిందని హుమాయూన్కి ఢిల్లీ ప్రాంతం వచ్చింది, మిగతా వాళ్ళకి ఆ సింధు ఆ ప్రాంతాలు రావడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ నా పేర్లు యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, the next person is called Humayun. Nasiruddin. Nasiruddin, the meaning is called luckiest person or lucky person. Humayun, he ruled 1532 1540 and later 1555 to 15. Humayun meaning luckiest person. He ruled 1532 1540, then 1555 to 1556. ఏంటి సార్ అంటే ఏం లేదండి, హుమాయూన్ అనే వ్యక్తి 1540 వరకు 10 years పరిపాలించిండు, 10 years ఏకదాటిగా పరిపాలించిండు. తర్వాత షేర్షా సూరి అనే వ్యక్తులు చేతులు ఓడిపోయి పారిపోయిండు, సింపుల్ పారిపోయిండు. మళ్ళీ 15 ఏళ్ళ తర్వాత 15 years తర్వాత మళ్ళీ వచ్చిండు, ఓడించిండు, పరిపాలన స్టార్ట్ చేసిండు. కానీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసే లోపల లైబ్రరీ మెట్లెక్కుతూ జారిపడి చనిపోవడం జరిగింది. సో హుమాయూన్ రూల్డ్ ఫర్ ఇనిషియల్ 10 years, there was a 15 years gap, then again he came back, ruled for just 1 year and within 1 year he was died. నేమ్ ఏమో పాపం మీనింగ్ వచ్చేసి లక్కీయెస్ట్ పర్సన్, పాపం అంత లక్కీ కాదేమో. సో వాట్ ఎవర్ మే బి హుమాయూన్ ఏంటి నా గురించి ఏంటి, ఓకే రైట్. సో డ్యూరింగ్ హుమాయూన్ టైమ్ ఫస్ట్ 10 years ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. తన యొక్క సామ్రాజ్యం తండ్రిలాగా బాబర్ లాగానే ఈ ఇండియా కలలుగా అన్నాడు, ఆ ప్లాన్లో ఉన్నాడు. అండ్ కమ్ టు రిగార్డింగ్ హుమాయూన్, హుమాయూన్కి ఒక వైఫ్ ఉంది, హమీదా బాను బేగం. హమీదా బాను బేగం ఎందుకు ఇక్కడ పేరు రాశానంటే హమీదా బాను బేగం యొక్క కొడుకు వచ్చేసి ఎవరయ్యా అంటే అక్బర్. అలాగే బేగా బేగం ఎవరంటే షీ వాజ్ ద పర్సన్ హూ కమిషన్డ్ టోంబ్ ఆఫ్ హుమాయూన్. హుమాయూన్ యొక్క సమాధిని కట్టించమని ఆర్డర్ ఇచ్చింది, కమిషన్ చేసింది ఎవరయ్యా అంటే బేగా బేగం కన్స్ట్రక్టెడ్ హుమాయూన్ టోంబ్. ఈజ్ క్లియర్. అలాగే ఇంకొకరు ఎవరంటే బరీదా బాను బేగం. ఈవిడెవరంటే షీ వాజ్ ద పర్సన్ హూ రోట్ ఏ బుక్ కాల్డ్ హుమాయూన్ నామా. యాక్చువల్ వాట్ హ్యాపెండ్, హుమాయూన్ చనిపోయిన తర్వాత ఈయన కొడుకు అక్బర్ ఉంటాడు కదా, అక్బర్ అడిగిండు అనమాట, ఎవరిని అడిగిండు? హుమాయూన్ సిస్టర్ని, తండ్రి యొక్క సిస్టర్ని, మేనత్తనో అత్తను ఇంకేదైనా అనుకోండి హిందువుల ప్రకారం అయితే. సో దిస్ బరీదా బాను బేగం సిస్టర్ ఆఫ్ హుమాయూన్ అనమాట. తను చనిపోయిన తర్వాత తన పేరు మీద పుస్తకం రాసింది హుమాయూన్ నామా రిటర్న్ బై సిస్టర్ బరీదా బాను బేగం. హుమాయూన్ టోంబ్ సమాధి కన్స్ట్రక్టెడ్ కమిషన్ బై బేగా బేగం, వన్ ఆఫ్ ది వైఫ్ ఆఫ్ ది హుమాయూన్. అండ్ హమీదా బాను బేగం హూ వాజ్ గివెన్ బర్త్ టు అక్బర్. ఇంకా ఎంతమంది వైఫ్ ఉన్న పిల్లలు నాకు తెలీదు, ఉన్నానని చెప్పలేని పరిస్థితి. ఓకే, దిస్ ఈజ్ సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హుమాయూన్. ఇక్కడ ఏంటంటే హుమాయూన్ ఎందుకు భారతదేశాన్ని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ఇక్కడ ప్రశ్న. బిఫోర్ దట్ లెట్ మీ క్లారిఫై వన్ థింగ్. ఎక్కడో వాళ్ళ అన్న, అదే వాళ్ళ కమ్రాన్ చెప్పాను కదా, కమ్రాన్ మిగతా బ్రాస్ అందరూ డివైడ్ చేసుకొని పరిపాలిస్తున్నారు. ఢిల్లీని కేంద్రంగా చేసుకొని మావాడు పరిపాలిస్తున్నాడు, ఎవరు? హుమాయూన్. And here, if you see in Bengal, we have a dynasty called Suru dynasty. We call Sher-Shah Suri. ఇందాక చెప్పాను కదా Sher-Shah Suri. Sher-Shah Suri అంతకుముందుకు ఎక్కడొచ్చిన సైనికులాగా పనిచేస్తూ ఒక స్థాయికి వచ్చేసి ఫైనల్ ఒకరోజు తను రూలర్ అయిపోయాడు. ఎవరు రూలర్ అయిపోయారు? Sher-Shah Suri. Who is that person? Sher-Shah Suri. Sher-Shah Suri was become the ruler gradually. ఎక్కడో బెంగాల్ దిక్కున్నాడు ఆయన. క్లియర్. నా హుమాయూన్ ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు, బ్రదర్ ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. If you go to this Iran area, we have a dynasty called Safavidu dynasty. The ruler name is called Thumbs ante thumbs up లేదు, యూపీ లేదు, థమ్స్ అప్ ప్రొనౌన్సియేషన్ అట్లా వస్తుంది, ఏం చేయలేను.
ఓకే, సఫవిడ్ డైనాసిటీ రూరల్ నేమ్ ఇస్ కాల్డ్ థమ్సప్. ఓకే రైట్. ఇక్కడ కమ్రాన్ హుమాయూన్ బ్రదర్ పరిపాలిస్తున్నాడు, ఇదంతా హుమాయూన్ పరిపాలిస్తున్నాడు, షేర్ షా సూరి ఉన్నాడు. క్లియర్. హియర్ దిస్ ఏరియా వాజ్ రూల్డ్ బై బహదూర్ షా. ఎవరైనా బహదూర్ షా పరిపాలిస్తున్నాడు. దాన్ని యాజ్ యూజువల్ యాజ్ రూలర్గా ఫస్ట్ ఇప్పుడు సీఎం కానీ ప్రమాణ స్వీకారం ఏం చేస్తారు, ఏదో హెరాడీ డిసిషన్ తీసుకుంటారు కదా. హుమాయూన్ కూడా రాజాగానే చలో రాజ్యాన్ని ఎక్స్పాన్షన్ చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాడు. దెన్ హీ థాట్ దట్ హిజ్ ఎనిమీ దట్ ఈజ్ కాల్డ్ బహదూర్ షా. బహదూర్ షా వైపు దూసుకొచ్చాడు, బహదూర్ షాని ఓడించాడు. ఇంకోటి ఏంటంటే బహదూర్ షా అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆల్రెడీ పోర్చుగీస్ పీపుల్ ఆర్ దేర్. సో పోర్చుగీస్ పీపుల్తో చేయి కలిపి హుమాయూన్కి వ్యతిరేకంగా శత్రుత్వాన్ని మెయింటైన్ చేస్తున్నాడు బహదూర్ షా. ఇది హుమాయూన్కి నచ్చలేదు. దెన్ హుమాయూన్ డిసైడ్ టు డిఫీట్ దిస్ బహదూర్ షా అండ్ మూవ్ టువర్డ్స్ గుజరాత్. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ మీకు తెలిసి ఇక్కడ బహమనీ సుల్తాన్స్ ఉన్నారు, విజయనగర ఎంపైర్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ పోర్చుగీస్ పీపుల్ ఆర్ దేర్. సో హుమాయూన్ వచ్చిండు, బహదూర్ షాను ఓడించగానే బహదూర్ షా భయపడిపోయి పోర్చుగీస్ దగ్గరికి వెళ్ళిండు. పోర్చుగీస్ మెల్లగా అది చేసి ట్రాప్ చేసి తీసుకెళ్ళి సముద్రం నూకుపడి చంపేశాడు, అంతే. అంటే బహదూర్ షా వన్ డెడ్. అది వేరు విషయం, కథ వేరు. సో పోర్చుగీస్ వర్సెస్ బహదూర్ షా కథ అది. బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ హుమాయూన్ ఇన్వేడ్ గుజరాత్లో బహదూర్ షా వాజ్ డైడ్. అయితే ఇంకా లోపలికి ఇక్కడ వరకు వచ్చే ముందు ఏంటంటే ఇక్కడ ఒక హుమాయూన్కి ఒక ఇన్ఫర్మేషన్, ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే షేర్ షా సూరి కూడా తక్కువడేం కాదు. ఎవరైనా రాజ్యాన్ని ఎక్స్పాన్షన్ చేసుకుంటారు కదా, ఆయన కూడా రాజ్యాన్ని ఎక్స్పాన్షన్ చేయాలనుకున్నాడు. వెన్ ద షేర్ షా సూరి హర్డ్ అబౌట్ దట్ హుమాయూన్ మూవింగ్ టువర్డ్స్ గుజరాత్, ఈయన కూడా మెల్లిమెల్లిగా ఇటువైపు మూవ్ అవ్వడం స్టార్ట్ చేసిండు. ఎవరు? షేర్ షా సూరి కూడా మూవ్ అవ్వడం స్టార్ట్ చేసిండు. అప్పుడు హుమాయూన్ ఏం చేసిండు, తనకు ఆలోచన మార్చుకొని ఇక్కడ నుంచి ఎటువైపు వెళ్ళిండు, తను బెంగాల్ వైపు వెళ్ళి లేదు షేర్ షా సూరిని అడ్డుకుందాము అనుకున్నాడు. అలానే వీళ్ళకి ఒక బ్యాటిల్, ఒక యుద్ధం జరిగింది. బ్యాటిల్ ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ చిన్సురా. బ్యాటిల్ ఆఫ్ చిన్సురా ఎక్కడ ఉంటుంది? బీహార్లో, ప్రజెంట్ బక్సర్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. సో బ్యాటిల్ ఆఫ్ చిన్సురా వాస్ హ్యాపెన్ బిట్వీన్ హుయి టువర్డ్స్ ఢిల్లీ అండ్ హుమాయూన్. ఈ యుద్ధంలో హుమాయూన్ ఓడిపోయాడు. హీ వాస్ డిఫీటెడ్ బై షేర్ షా సూరి. ఎందుకులే అనుకున్నాడు. యాక్చువల్గా మ్యాటర్ ఏం చెప్పన్నా, ఈ హుమాయూన్ ఇంకా మొత్తం ఓడిపోయే పరిస్థితి ఇవన్నీ వచ్చినాయి, అన్ని ప్రాబ్లమ్స్ అయినా అర్థమైపోయింది. హుమాయూన్కి అర్థమైపోయిన తర్వాత అప్పుడు హుమాయూన్ ఏమన్నాడంటే షేర్ షా కబురు పంపిండు. ఓకే, హుమాయూన్ నీకు ఒక వరం ఇస్తున్నాడు, ఏంటంటే బెంగాల్కి నేను రూరల్గా ఒప్పుకుంటాడు. సో బెంగాల్కి బీహార్కి నేను రూరల్గా ఒప్పుకుంటున్నాడు అని చెప్పేసి హుమాయూన్ చెప్పేసిండు. సో హుమాయూన్ వాస్ గివెన్ ఇన్ఫర్మేషన్ దట్ డియర్ షేర్ షా సూరి, లెట్ us స్టాప్ ద వార్, ఐ విల్ యాక్సెప్ట్ యూ యాజ్ ఎ బీహార్ అండ్ బెంగాల్ రూరల్. హుమాయూన్ యాక్సెప్ట్ చేసిండు. షేర్ షా సూరి కూడా ఓకే అన్నాడు. ఇంకా యుద్ధం అయిపోయినట్టే కదా. హుమాయూన్ మంచి రిలాక్స్ అయిపోయి చిల్ అవుతుండే. ఇక ఆ చిల్ అవుతున్న టైంలో షేర్ షా సూరి గేమ్ ప్లాన్ మారింది. నేను ఓడించే పరిస్థితికి వచ్చిన, ఆల్మోస్ట్ ఓడించిన, మరి ఆయన నాకు ఈ వరం ఇచ్చుడేంది, ఇవన్నీ చేసుడేంది, సో డోంట్ హ్యావ్ క్యాపబిలిటీ అని అనుకొని రాత్రికి రాత్రే అందరూ సేద తీరుతూ హ్యాపీగా నిద్రపోతూ యుద్ధం అని రిలాక్స్ అయిన టైంలో షేర్ షా సూరి మంచిగా నైట్ సడన్గా దాడి చేసి పడేసాడు. ఆ దాడిలో హుమాయూన్ పారిపోయిన పరిస్థితి వచ్చింది. దెన్ ఆల్ ఆఫ్ సడన్ షేర్ షా సూరి అటాన్ హుమాయూన్ హూ ఆర్ ఇన్ రిలాక్స్ మోడ్. దాన్ని చాలా మందిని చంపేయడం జరిగింది. అండ్ హుమాయూన్ ఏం చేసిండు, అక్కడ నుంచి వెనక్కి వచ్చేసిండు. ఎక్కడి వరకు వచ్చిందంటే ఆగ్రా వరకు వచ్చిండు. ఆ ఆగ్రా రాగినప్పుడు మన బ్రదర్స్ వచ్చారు, అన్నదమ్ములు వచ్చి తమ్ముడు అన్న నీకున్నావు, నీకేం కాదు అని చెప్పేసి అన్నదమ్ములు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. నిజంగానే సపోర్ట్ ఇవ్వడం జరిగింది. దెన్ హుమాయూన్ ఈ షేర్ షా సూరి ఇంకా మూవ్ అవుతూనే ఉన్నాడు. ఈ ఆగ్రా టైంలోనే హుమాయూన్ బ్రదర్స్ ఉంటారు కదా, ఆ హుమాయూన్ బ్రదర్స్ షేర్ షా సూరి మీదకి రావడం జరిగింది. అదే టైంలో ఇంకో యుద్ధం జరిగింది, దట్ ఈస్ కాల్డ్ బ్యాటిల్ ఆఫ్ కనౌజ్ అని. ఏంటండి బ్యాటిల్ ఆఫ్ కనౌజ్. సో ఇన్ దట్ బ్యాటిల్ ఆఫ్ కనౌజ్ ద హుమాయూన్ ఆర్మీ లెడ్ బై హిస్ బ్రదర్స్ వాజ్ ఆల్సో డిఫీటెడ్. ఆగ్రా దగ్గరగా ఉన్న కొన్ని కిలోమీటర్ దూరంలో ఉన్న కనౌజ్ ప్రాంతంలో కూడా హుమాయూన్ ఆర్మీ ఓడిపోయింది. ఇప్పుడు హుమాయూన్కి పాలు పోవట్లేదు, ఎందుకంటే ఈయన మామూలుగా ఉండట్లేదు, తరుముతానే ఉన్నాడు, ఎక్కడ తగ్గట్లేదు, ఇంకా వెంబడిస్తూనే ఉన్నాడు, ఇంకా ఢిల్లీకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ హుమాయూన్ లెఫ్ట్ విత్ ఎనీ చాయిస్, ఆయనకి ఇంకా వేరే చాయిస్ లేదు. సో వితౌట్ ఎనీ చాయిస్ హుమాయూన్ డిసైడెడ్ టు లెఫ్ట్ ద ఢిల్లీని వదిలిపెట్టి పోవాలని డిసైడ్ అయిపోయాడు. పోతూ లెటర్ రాసిండు. ఏమని రాసిండు? డియర్ షేర్ షా సూరి, ఐ హ్యావ్ లెఫ్ట్ హిందుస్థాన్, ఎంజాయ్. మొత్తం ఢిల్లీని హిందుస్థాన్ వదిలిపెట్టిపోతున్నా, ఎంజాయ్ అని చెప్పిండు. కాకపోతే ఏంటంటే ఈ ప్రాంతానికి ఈ ప్రాంతం మధ్యలో ఒక సరిహద్దు అని ఒక ప్రాంతం ఉంటుంది, దాన్ని బార్డర్గా యాక్సెప్ట్ చేద్దామని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే దిస్ ఏరియా ఈజ్ ఆల్ రూల్డ్ బై హిస్ బ్రదర్స్.
దిస్ ఏరియా ఆల్రెడీ రూల్డ్ బై హిస్ బ్రదర్స్. కమ్రాన్ కానీ అక్సల్ కానీ ఇలా చాలామంది బ్రదర్స్ రూల్ చేస్తారనమాట. సో దట్ అలా హుమయూన్ చెప్పాడు. దెన్ షేర్షా సూరి ఏమన్నాడు, ఓకే డియర్ హుమయూన్, నువ్వు నాకు హిందుస్థాన్ వదిలిపెట్టని చెప్తున్నావు కదా, నీకు కాబుల్ వదిలిపెట్టినపో ఆడ దగ్గర రానిపో అని చెప్పేసి ఆయన అన్నాడు. సో లైక్ దట్ వాట్ ఎవర్ మేబీ దట్ ఇస్ ట్రూ ఆర్ నాట్, బట్ సంథింగ్ వాస్ దేర్. సో ఫైనల్ హుమయూన్ మూవింగ్ టువర్డ్ దిస్ ఏరియా. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ హుమయూన్ ఎక్స్పెక్టింగ్ దట్ సపోర్ట్ ఫ్రమ్ బ్రదర్స్ నుంచి సపోర్ట్ని ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. దెన్ అప్పటికి తన వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది. దెన్ దే మూవ్స్ టు లైక్ దిస్, ఇలా ఒక ప్రాంతానికి వెళ్తూనే ఉన్నారు. వెళ్తున్న టైంలో ఇక్కడ పరికి అమర్కోట్ అంటారు. అమర్కోట్, ఏ హిందూ రూలర్ రాజ్పుత రూలర్ మేబీ, ప్రెసెంట్ నౌ ఇట్ ఈస్ కాల్డ్ ఉమర్కోట్. అండ్ అతడు హిందూ రూలర్ అమర్కోట్ రూలర్ ఇన్వైటెడ్ హుమయూన్. పాపం వాళ్ళ ఇంట్లో షెల్టర్ ఇచ్చిండు, అక్కడే ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ అయ్యేంత వరకు వెయిట్ చేయడం జరిగింది. దెన్ వేర్ 1542 అక్బర్ వాస్ బార్న్. 1542 అక్టోబర్ అక్బర్ వాస్ బార్న్. ఈ యుద్ధం ఎప్పుడు ఎండ్ అయిపోయింది? ఇది 1540లో బ్యాటిల్ ఆఫ్ కనౌజ్ జరిగింది. 1540లో బ్యాటిల్ ఆఫ్ కనౌజ్ జరిగిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. 1542 అండ్ ఇన్ ద ఉమర్కోట్ ఇన్ ఎ కైండ్ ఆఫ్ వాట్ వీ కాల్డ్ ఉమర్కోట్ హిందూ ఫ్యామిలీ అండ్ అక్బర్ వాస్ బార్న్. లేటర్ హుమయూన్ అనుకున్నాడు, ఓకే ఇప్పుడంతా కూలైంది అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు దగ్గరకు, అదే బ్రదర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. అనుకున్న లోపల వాళ్ళ ఆలోచనలు వేరే ఉన్నాయి. ఇంక మొత్తం డిస్కస్ చేసి ఇవన్నీ కాదని చెప్పేసి దెన్ హుమయూన్ డిసైడ్ టు గో టు ఇరాన్. వాళ్ళ బ్రదర్ దగ్గర కాకుండా ఎక్కడికి, ఇరాన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇరాన్ అండ్ వేర్ సఫవిడ్ డైనాసిటీ వార్ థమ్సప్ వాస్ దేర్. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిండు సో ఇష్యూస్ జరిగినాయని చెప్తే, దెన్ సఫవిడ్ రూలర్ థమ్సప్ సెడ్ దట్ డియర్ హుమయూన్ డోంట్ వరీ, స్టే హియర్ ఫర్ సమ్ టైమ్, రేజ్ యువర్ ఆర్మీ అండ్ డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ. సో లైక్ దట్ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఏంటంటే మ్యాటరు 1542 నుంచి 1555 వరకు ఆల్మోస్ట్ హుమయూన్ ఇక్కడే ఉన్నాడు. ఆల్మోస్ట్ 12 to 13 years హుమయూన్ వాజ్ ఇన్ సఫవీడు. ఇది ఎక్కడండి? ఇరాన్లో. ఇరాన్ వాజ్ రూల్డ్ బై సఫవీడ్ డైనాసిటీ థమ్సప్. అయితే ఏంటంటే సోర్సెస్ ప్రకారం ఇరాన్లో మనకి మామూలుగా ఏంటంటే షియా మతస్థులు ఉంటారు, అంటే ఇస్లాంలో సున్నీ షియా ఉంటారు, వీళ్ళు సున్నీ అన్నమాట. దెన్ బికాస్ ఆఫ్ దిస్ ఇరాన్, బికాస్ ఆఫ్ హిస్ హెల్ప్ ఆర్ మేబీ రూలర్, సమ్ పీపుల్ సే దట్ హుమయూన్ వాజ్ కన్వర్టెడ్ ఇన్ టు షియా మతాన్ని స్వీకరించిన అంటుంటారు, ఆర్ మేబీ. దెన్ 1555 అండ్ హుమయూన్ హ్యాడ్ ఎ ప్లాన్ అగైన్ కమ్ టు ఇండియా. ఎందుకంటే షేర్షా సూరి కొద్ది రోజులు ఢిల్లీని పరిపాలించండి. ఆయనే పరిపాలించిన తర్వాత చనిపోయాడు. ఆయన తర్వాత ఇద్దరు ముగ్గురు చాలామంది వచ్చారు. రావడం పోవడం జరిగిపోయింది. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ హ్యావ్ ఎ పర్సన్ కాల్డ్ సికందర్ సూరి. ఇప్పుడు ఎవరున్నారండి ఈ ప్రాంతాన్ని పరిపాలించే వాళ్ళు? సికందర్ సూరి పరిపాలిస్తున్నాడు. దెన్ హుమయూన్కి ఆలోచన వచ్చింది, బికాస్ ఇక్కడంతా ఇన్స్టెబిలిటీ ఉంది, ప్రాపర్గా లేదు, దిస్ అ రైట్ టైం అని చెప్పేసి ఇరాన్ దగ్గర ఇక్కడ హెల్ప్ తీసుకొని, ఆర్మీ సహాయం తీసుకొని అక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చిండు, ఢిల్లీ దగ్గరికి రావడం జరిగింది. సో దెర్ వాజ్ ఏ ప్లేస్ కాల్డ్ సర్హింద్. బార్డర్ ఏం చెప్పాను కదా నేను ఆల్రెడీ. దెర్ వాజ్ ఏ ప్లేస్ కాల్డ్ సర్హింద్. సో ఇన్ ద సర్హింద్ 1555 దెర్ వాజ్ ఎ బ్యాటిల్. In the Sarhind, there was a battle called 1555. There was a battle called Battle of Sarhind. So in the Battle of Sarhind, Humayun, who came from Iran, defeated the Sikandar Suri. సూరి వంశం షేర్షా సూరి తర్వాత వచ్చిన వాళ్ళందరూ సికందర్ సూరిని ఓడించడం జరిగింది. Once this Humayun defeated the Sikandar Suri, then again you can see the rule of Humayun. హుమయూన్ పరిపాలన మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈజ్ ఇట్ క్లియర్? అలా హుమయూన్ ఎంత పరిపాలించాడు? హీ రూల్ ఫర్ జస్ట్ ఓన్లీ 1 year ఓన్లీ. ఈజ్ ఇట్ క్లియర్? దెన్ వాట్ హ్యాపెండ్ సార్? మరి ఏం జరిగిందంటే హుమయూన్ బిల్ట్ దిన్ పన్హా అని చెప్పేసి బిల్డ్ చేయడం జరిగింది ప్రాంతాన్ని. దాన్ని షేర్షా సూరి కాలంలో పురాణ కిలాగా మార్చారు. వేర్ వాజ్ బిల్ట్ లైబ్రరీ. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని ఫ్రీ వీడియోస్ కోసం వెంటనే చందన్ లాయిస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చందన్ లాయిస్ యాప్లో మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. దీనికి మీరు మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు డెమో క్లాసెస్ నచ్చితే అప్పుడు మీరు కంప్లీట్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కంప్లీట్ కోర్సులో మీకు వీడియో లెక్చర్స్, బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ క్లాస్ ఉంటాయి. అలానే మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. అలానే మీకు టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు కనుక సీరియస్ ఆస్పిరెంట్ అయి ఉంటే కనుక చందన్ లాయిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్. వెంటనే మీరు మీ జాబ్ సాధించడం కోసం చందన్ లాయిస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. ఆల్ ది బెస్ట్.